నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో అరటినార వ్యర్థాల ద్వారా ఉప ఉత్పత్తులు తయారీ శిక్షణ కార్యక్రమం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించడానికి, ప్లాస్టిక్ వాడకం నివారించడానికి ఇది ఒక ముందడుగు అని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గర్భిణీ స్త్రీలను కంటికి రెప్పలా కాపాడుకోవడమే కాక ప్రసవం తర్వాత కూడా పిల్లలను తమ బిడ్డల్లాగా చూసుకుంటున్నారని, వారు మనకు మరో అమలని కొనియాడారు. ఒకవైపు పొదుపు మహిళలు, డిఆర్డిఏ మహిళలు, అలాగే మన నాబార్డ్ ద్వారా మేడం గారు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వేస్ట్గా పడిపోయి ఉన్న అరటి నారుతో దానికి ఒక రూపు దాల్చి ఇవన్నీ మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక సంస్థను తీసుకొని ఎంతో శ్రద్ధగా మహిళలందరినీ ఒక దగ్గరికి చేర్చి దాంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ట్రైనింగ్ చేసి రేపు దాన్ని ఒక మార్కెట్లో పెట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి ప్రథమంగా ఇది ఎన్నో రకాలుగా పనికొస్తుంది అని చెప్పి ఇప్పుడే చూపించాను. నేను అవన్నీ చూశాను. చాలా చక్కగా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మనం ఇందాకే మేడం కూడా చెప్పినట్టు ఈరోజు 3వ శనివారం మనం ఎంత పరిరక్షణ ఈ స్వచ్ఛ భారత్లో భాగంగా ప్లాస్టిక్ని మనం నిషేధిస్తున్నామో దాని బదులు ఇటువంటి యాక్టివిటీస్ చేసి దానికి అనుసంధానంగా ఇవన్నీ మనం మార్కెట్లో తీసుకెళ్ళగలిగితే వీలైనంత ప్రక్షాళన మన వైపు నుంచి ముఖ్యంగా మహిళలము ఒక అడుగు ముందుకేస్తే అవన్నీ దానంతటికే అవే ముందుకెళ్తాయని చెప్పి కూడా నేను నమ్ముతున్నాను. సో ఈ కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించారు. అలాగే ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డిఏ ద్వారా సంఘాలకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 25,28,40,000 ఆల్రెడీ ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే మీ అందరికీ రుణాలు ఇవ్వడము అనేది మనమందరం చాలా సంతోషించదగిన విషయం. అలాగే శ్రీనిధి పథకం ద్వారా మరో 428 గ్రూపులకు 11,45,00,000 రూపాయలు రుణాలు అందజేయడం కూడా చాలా సంతోషం ఉంది. ఇందుకు మీ అందరి తరఫున కూడా నేను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఇంకా అభివృద్ధి చేసి మనం అందరము ఒక అడుగు ముందుకేసి ఇటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే ఇంకోవైపు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ చెప్పాలంటే అమ్మ కన్నా ఎక్కువ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఒక అమ్మాయిని తను బిడ్డని ప్రసవించేదాకా జాగ్రత్తగా ఒక తల్లిలాగా చూసుకుంటున్నారు. ఆ అమ్మాయి ఆ బిడ్డకి జన్మనిచ్చి తిరిగి మళ్ళీ దిద్దేటప్పటి నుంచి వాళ్ళ దగ్గర వదిలేస్తే ఆ బిడ్డకి మళ్ళీ తల్లి అవుతున్నారు. కాబట్టి ఇటువంటి అంగన్వాడీ కార్యకర్తలకి మనం ఏం చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేము. మన కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఎప్పుడు కూడా మాకు ఇది జరగలేదు వాళ్ళ తరఫున అని చెప్పి కంప్లైంట్ ఉండదు. పాపం వీళ్ళే వచ్చి కంప్లైంట్ చేస్తుంటారు. అమ్మ మాకు బిల్డింగ్ లేదు, పిల్లకాయలు తడిసిపోతున్నారు, ఆ పెచ్చులు ఊడిపోతున్నాయి, మీరు కొంచెం అది చేయించండి ఇది చేయించండి అని వాళ్ళ తరఫున వీళ్ళు వచ్చి మనకి కంప్లైంట్ చేయడమే కానీ వీళ్ళ మీద కంప్లైంట్ చేసే వాళ్ళు ఉండరు. వీళ్ళందరూ కూడా మానవత్వానికి మరో పేరు, మరో రూపు అని చెప్పి నేను అనుకుంటూ వీళ్ళకి ఈ 5G ఫోన్స్ ఈరోజు మన ప్రభుత్వం అందజేస్తుంది. వాళ్ళు ఇంతకు ముందు కన్నా ఇంకా ఎక్కువగా దానివల్ల వాళ్ళకి డేటా కానీ సేవలు చేయడానికి ఏదేది ఉందో వాళ్ళకి అందరికీ కూడా అర్థమయ్యే విధంగా మన ముఖ్యమంత్రి గారు చొరవ చూపించి వాళ్ళకి ఉన్న పాత ఫోన్లలో సరిగ్గా డేటా తీసుకోలేరు. ఈరోజు మనం వాట్సాప్ గవర్నెన్స్లోకి అడుగు పెడుతున్నాం, మీకు అందరికీ తెలుసు. దానివల్ల మీకుండే ఫోన్స్తో మీరు ఇంకా బాగా చూసుకోగలనని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా మీకు అందరికీ అంగన్వాడీ కార్యకర్తలకు కానీ పొదుపు మహిళలకు కానీ మీకు
నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. ఈ 18 నెలల్లో అస్తవ్యస్తంగా ఉన్న మన రాష్ట్రాన్ని తిరిగి ఒక ఘాటిలో పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఏ టైంకి ఎవరికి ఏది అందించాలో అది తప్పకుండా అందిస్తూ ఒకవైపు, ఇంకోవైపు ఈరోజే మీరు చూసుంటారు, మనం అందరం స్కూల్స్కి వెళ్ళి ముస్తాబు అనే కార్యక్రమం చేశాం. మొన్ననే మెగా పేటీఎం చేశాం, అలాగే పీటీఎం చేశాం, ఈరోజు ముస్తాబు చేశాం. అలాగే ఇటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చి మన యువ నాయకులు లోకేష్ బాబు గారు వాళ్ళ భోజన పథకంలో అయితేనేమి, అలాగే వాళ్ళకి ఇస్తున్న యూనిఫామ్లు, బ్యాగ్ అయితేనేమి ఎన్నో గొప్ప మార్పులు తీసుకొచ్చారు. అవన్నీ కూడా పిల్లల్ని మనసులో పెట్టుకొని తీసుకొచ్చారు. ఈరోజు ఆ పిల్లలకి అవి ఇచ్చేసి వదలకుండా తిరిగి ఆ పిల్లలకి అవి అందుతున్నాయా, ఆ పిల్లలు అవి దాన్ని సక్రమంగా వాడుతున్నారా లేదా అని కూడా అడగడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు నేను ఈ ముస్తాబు కార్యక్రమం ఇప్పుడే ఇక్కడికి వస్తూ ఇక్కడ ఈ క్యాంపస్లోనే ఉన్న స్కూల్ పిల్లలు కనిపించారు. వాళ్ళని అడిగాను నేను, మీ స్కూల్లో ముస్తాబు కార్యక్రమం చేశారంటే చేశాం మేడం అని చెప్పారు. దీనివల్ల మీరు ఏం నేర్చుకున్నారా అని అడిగితే వాళ్ళు చెప్పారు, శుభ్రంగా స్కూల్కి రావాలి, శుభ్రంగా యూనిఫామ్ వేసుకొని రావాలి, మేము మా చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలి, మా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి మేడం, నెయిల్స్ కట్ చేసుకోవాలి మేడం అని చెప్పారు. సో ఒక్కసారి మనం ముస్తాబు కార్యక్రమం చేస్తేనే పిల్లల అవగాహన అంత బాగుంది. సో వాళ్ళకి ఏం కావాలో ఊరికే మనం ఇచ్చేసి మీరు చదువుకోండి అని చెప్పేసి వదిలేకుండా మన ప్రభుత్వం అడుగడుగున వాళ్ళకి వెన్నంటి ఉండి వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే విధంగా కూడా వెళ్తున్నాం. అలాగే ఇంకోవైపు ఏదైతే మనం సూపర్ 6 పథకాలు చెప్పామో అన్నీ కూడా ఒక్కటి కూడా తూచా తప్పకుండా 1వ తేదీ 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పాం, మనం ఇచ్చాం. అలాగే మనం ఇక్కడ ఇందుకూరుపేట ఎక్కువ ఆక్వాకి మత్స్యకారుల సోదరులు ఉన్న ఏరియా, మత్స్యకార భరోసా ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. అన్నదాత సుఖీభవ ఆల్రెడీ 2 సార్లు ఇచ్చాం. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా స్త్రీ శక్తితో మనకి మహిళలకంతా ఉచిత బస్సు సర్వీస్. ఏమన్నా మీరందరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారా? మహిళలందరూ ఉచిత బస్సు వెళ్తున్నారా లేదా? వెళ్తున్నారా? సో అలాగే 3 సిలిండర్లు చెప్పాం, ఆల్రెడీ అది కూడా చేస్తాం. సో ఇట్లాంటి కార్యక్రమాలు మనం ఏదైతే చెప్పామో సూపర్ 6 సూపర్ హిట్ చేసాం. అవి కాకుండా ఎప్పుడు గుంతలమయమైపోయి గత ప్రభుత్వంలో ఇసుకలు గ్రావెల్ తోలేసి ఉన్న రోడ్లను అందరినీ చండాలంగా చేస్తున్న రోడ్లన్నీ ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గుంతలు లేని రోడ్లు వేసుకునే విధంగా మనకి అందించారు. ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం ఉన్నా అవి కూడా రెక్టిఫై చేస్తున్నాం. అలాగే ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ 18 నెలల్లోనే చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా కూడా చేసుకోబోతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నిటికన్నా ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మానవత్వం మూర్తిభవించిన ఒక గొప్ప ముఖ్యమంత్రిగా సీఎంఆర్ఎఫ్ కింద 6,50,00,000 ఈ 18 నెలల్లో మన కార్యకర్తలైతేనేమి, నాయకులైతేనేమి, ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఆర్థిక పరంగా దెబ్బతిని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన నేనున్నాను అంటూ ముందుకొచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్రభుత్వం ఏం చేసిందో ఈ 18 నెలల్లో, ముఖ్యంగా మన అంగన్వాడీ కార్యకర్తలైతేనేమి, పొదుపు మహిళలైతేనేమి, నాకన్నా మీకే ఎక్కువ తెలుసు, జనంలో తిరుగుతుంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాల మీద మీరు అవగాహన కల్పించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం